బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, బీఆర్ఎస్ నుంచి పద్మారావు. ఎవరు గెలవబోతున్నారు? బీజేపీ గెలుస్తుందండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు గెలుస్తారు. కిషన్ రెడ్డి గారు అని కాదు కానీ యాక్చువల్గా సెంట్రల్లో మోడీ రావాలనేది ఉద్దేశం. ఇప్పుడు అసెంబ్లీలో విడివిడిగా ఎవరి పార్టీకి సంబంధించి వాళ్ళు వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే పార్లమెంటుకు మనకు గట్టి ప్రభుత్వం రావాలంటే మోడీ గారికి వేయాలి. మోడీ గారిని చూసి అంతటా ఓట్లేస్తారు. అంతే. ఏం చేశారండి మోడీ గారు? అట్లని కాదు, మనకు దేశానికి సంబంధించిన చాలా విషయాలు, కాశ్మీర్ విషయం అయితేనేంటి, తర్వాత కొంచెం మన భారతదేశానికి ప్రపంచంలోనే మంచి పేరు తెచ్చిండు మోడీ గారు. అది మనకి ఇంపార్టెంట్. మనకి ఇంటర్నల్ కాదు, ఎక్స్టర్నల్గా కూడా మనకు బాగా మోడీ గారి వలన మనకు మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు అనేది వచ్చింది. తర్వాత ప్రతిదీ అంటే ఆయన చిన్న చిన్న వాటిని పట్టించుకోరు, దేశానికి కావాల్సినవి అన్నీ చేస్తుంటారు. దేశానికి ఏది ఇంపార్టెంటో అది చేస్తారు. మన కిషన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిద్దాం. కమలం పువ్వు గుర్తుకు ఓటేద్దాం. జై బీజేపీ.